ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వల్ల, అలాగే ప్రజాప్రతినిధులు ఏమి కానీ పట్టించుకోలేదు. వారి ఆదాయ మార్గాల్లో మాత్రం ఆదాయాన్ని చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి రైతులను ఎక్కడ కానీ ధైర్యపరిచేది కూడా లేకపోతే దానివల్ల ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సవాలుగా మారుస్తున్నారు మీ విధానం వల్ల. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారే సవాలుగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి. మీకు నిజంగా కూడా రైతులపైన ప్రేమ ఉంటే, మీకు నిజంగా కూడా అతను రైతు ఆత్మహత్య కాకపోతే, మీరు చెప్పినట్టుగా వ్యాపారంలో నష్టపోయి కూడా చేసుకొని ఉంటే, నిజంగా ఉంటే ఎందుకు మీరు తెల్లవారక మునిపే చట్టానికి వ్యతిరేకంగా మీరు పోస్ట్ మార్టం చేసి తెల్లారుజామున 7 గంటలకి ఉదయాన్ని కూడా శవాన్ని కూడా వాళ్ళ గ్రామాన్ని కూడా తరలించి అక్కడ అనేది కూడా కనీసం మిత్రులు వారందరూ కూడా రాకమునిపే మీరు అనేది కూడా అతన్ని పూడ్చిపెట్టాలని చెప్పి పోలీసు బందోబస్తు ఎందుకు మీరు ప్రయత్నం చేసినారని చెప్పి దానికి జవాబు చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఆదుకోకుండా మీరు ఇంకా కూడా చేస్తారా? ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను, మమ్మల్ని కాదు చెప్పాల్సింది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, పోతే పని గిట్టుబాటు ధర లేకపోతే వినియోగదారులకైనా కూడా అదే రేట్లకే ఈరోజు అరటి పనులు వచ్చేసి ₹1 డజన్ ఉన్నప్పుడు, లేకపోతే కేజీ అనేది కూడా ఉన్నప్పుడు, మొక్కజొన్న కావచ్చు, బియ్యం ఒడ్లు కావచ్చు, ఏదైనా కానీ గిట్టుబాటు ధర రాకున్నప్పుడు దానికి మాత్రం ప్రజలకు మాత్రం ఆ రేట్తో అందించలేకపోయింది. అంటే ఎవరు తీసుకుంటున్నారు? బ్రోకర్లు, మధ్యవర్తులు లాభాలు పొందుతున్నారు. మధ్యవర్తులు మీరు ప్రభుత్వంలో ఉండేవారు కూడా కలిసిపోయారు కాబట్టే ఈ దురాఘాతాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా జరుగుతున్నాయి. దానికి సిగ్గుతో తల వంచుకోకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా నిలబడుకోంది. మోదీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కాకుండా నిలబడుకోందంటే ఈ ప్రజలు ఇచ్చిన, మీకు మెజార్టీ ఇచ్చిన పార్లమెంటు సభ్యుల వల్లనే అక్కడ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. మీరు గంగిరెద్దుల మాదిరి మోడీకో లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వానికి తల ఊపుకోకుండా ఒక్క వార్నింగ్ అనేది ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ కూడా కొని రైతులను కూడా ఆదుకుంటుంది. అలా కాకుండా మీరు ఈ ప్రజలను పణంగా పెట్టి, రైతులను పణంగా పెట్టి ఈరోజు మీరు చేస్తున్నది ఏమి? మీ మెజార్టీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీ పాత కేసులు రద్దు చేసుకోవడానికో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 15 రోజులు కోతురు పోయి మోడీ దగ్గర పోయి మోదీ కాళ్ళు పట్టుకొని ఇక్కడ కేసులన్నీ కూడా మాఫీ చేసుకుంటూ వారి మద్దతుతో మీరు చేసుకుంటున్న మీరు దానికి టైం వెచ్చిస్తున్నారు. కానీ రైతాంగం యొక్క సమస్యలు తీర్చడానికి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. తస్మాత్ జాగ్రత్త.